ఇప్పుడు తెలంగాణ కూడా అట్లే వచ్చింది. ఉమ్, తీసి అవతల పడేసి తెచ్చారు. అట్లా ఎన్నో బిల్లులు పాలకులు కావాలనుకుంటే తెచ్చిన చరిత్ర ఉంది. ఉమ్, తెలంగాణ తేవడం తప్పట్లా. ఉమ్, అట్లాగే మహిళా బిల్లు పట్ల కూడా నిబద్ధత ఉంటే ఆ నిబద్ధతతో వ్యవహరించేవారు. ఇక 2023లో బిల్లు పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఉమ్, మీకు అంతకుముందు అవకాశం ఉంది కదా. 14 నుంచి 19 ఉంది, 19 నుంచి అంటే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి కారణాలతోటి ఇప్పుడు 2014 నాటికి ఈ ముందు యూపీఏ ఉంది. ఉమ్, వాళ్ళ టైంలో రాజ్యసభలో అయింది. ఉమ్, 14 నుంచి 19 అసలు 23. అడ్డు లేదు. ఉమ్, అప్పుడున్న మెజారిటీ కూడా చాలా ఎక్కువ. 23. అట్లాగే తర్వాత వస్తే 23కి వచ్చే వరకు బిల్లులో మెలికలు ఎందుకు పెట్టారు? సెన్సెస్ అయినాక అనేది ఇప్పుడు ఈ బిల్లుకు అడ్డం ఎవరు? బీజేపీ. 2023లో ఆమోదించేసారు. లోక్సభలో ఇవాళ పెట్టడం ఏంటంటే 23లో పెట్టింది ఏంటి? ఉమ్, 2023లో లోక్సభలో నారీ శక్తి బిల్లు ఆమోదించారు కదా. దేనికి ఆమోదించారు? ఉమ్, అంటే 2023లో నాటకం ఆడారా? ఉమ్, మీరు షో చేశారా? అవును, షో చేశారు. సెన్సెస్ అయిపోయినాక మాత్రమే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది అన్నారు. మరి సెన్సెస్ ఎందుకు ఆపుతున్నారు? ఉమ్, మీ ప్రభుత్వంలో ఇప్పటికి సెన్సెస్ జరపవలసింది మీరే కదా. సెన్సెస్ ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే ఈ దేశంలో ఓబీసీలకి ఎట్లా అయితే మహిళలకి రిజర్వేషన్ కల్పించడం ఇష్టం లేదో, ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడం ఇష్టం లేదు మీకు. ఇష్టం లేకపోతే ఇప్పుడు ఎందుకు ఓకే ముఖ్యంగా చేశారు? లేదు, ఓట్ల కోసం చేస్తున్న నాటకం. ఉమ్, ఓబీసీలకి రిజర్వేషన్లు కల్పించే చిత్తశుద్ధి లేకనే ఈ బిల్లును కూడా తొక్కిపెట్టారు. ఈ బిల్లును కూడా పక్కన పెట్టారు. వాళ్ళు అడ్డుపడుతున్నారు, వీళ్ళు దాన్ని చెయ్యరు. ఉమ్, అంటే ఈ ఈ రకంగా నాటకం ఆడుతూ వచ్చారు. ఉమ్, 23లో వాళ్ళు రాజ్యసభలో చేసేసారు కదా. ఆ బిల్లుని ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా 23లో పార్లమెంట్లో చేసేస్తే అయిపోయేది కదా. లోక్సభలో 24కి అమల్లోకి వచ్చేది కదా. అవును. డీలిమిటేషన్ తో లింక్ అనేది ఎవరు పెట్టారు అని నేను అడుగుతున్నా. అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లులు 1/3 వచ్చినాయి, స్థానిక సంస్థలో వచ్చినాయి, 50 అయినాయి. ఓకే. అవన్నీ ఏమైనా లింకులు పెట్టారా? అట్లాగే 2023లో 3 అంశాలు. ఒకటి, సెన్సెస్ అయినాక మాత్రమే మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. 15 సంవత్సరాలు మాత్రమే, 15 ఏళ్లలోనే ఈ దేశంలో మహిళా సమానత్వం వస్తుందా? లేకపోతే సమస్యలన్నీ అయిపోతాయా? అంటే మహిళల ప్రాతినిధ్యం అవసరం లేదా? 15 కల్లా 1/3 నిండిపోతారా? బిల్లు రిజర్వేషన్లు తీస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించకుండా అంటే ఒక మహిళల ఓట్లు కొల్లగొడదాం. ఇప్పుడు ఈ దేశ పాలకులకి మహిళల మీద ప్రేమ ఉంటే ఒక ట్రిపుల్ తలాక్తో ఆగిపోరు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ మహిళల కోసం ఆలోచించి హిందూ కోడ్ బిల్లు ముందుకు తెచ్చారు. ఆ హిందూ కోడ్ని తొక్కిపెట్టింది ఎవరు? దానికి ఒత్తిడి తెచ్చింది ఎవరు? హిందుత్వానికి అపచారం అని అరిచింది ఎవరు? ఆ బిల్లు కోసం అంత తపన పడి చివరికి మనస్తాపానికి గురై ఆనాడు నెహ్రూ ఆ బిల్లు హామీ ఇస్తే అంబేద్కర్ చాలా ఆశతోటి ఈ దేశ మహిళలకి ఏమైనా చేద్దాం అని చెప్పి దానివల్ల అట్టడుగు వర్గాలు కింది మహిళలు ఏదో బాగుపడతారని కాదు. సవర్ణ మహిళలైనా ఆధిపత్య కులాల మహిళలైనా ముందు వాళ్ళు కొన్ని హక్కులు సాధిస్తారు. ఆస్తి హక్కు కానీ, వివాహం కానీ, దత్తత కానీ అని ఆ రోజు ఒక కృషి చేశారు. ఆయన చాలా ఇష్టంగా మనస్ఫూర్తిగా పెట్టారు ఆ బిల్లు. దానికి ఆ రోజు ఆనాటి మొదటి ప్రెసిడెంట్గా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయినా నేను సంతకం పెట్టను అన్నాడు. ఈ దేశ పాలక వర్గాలు అట్లాగే పారిశ్రామిక వర్గాలు పార్లమెంటు కూలిపోతే మా పెట్టుబడులు ఏమైతే, మీరు ఒకవేళ ఆ బిల్లు సంతకం పెట్టకపోతే పార్లమెంటు కూలిపోతుంది, పార్లమెంటు కూలిపోతే మా పెట్టుబడులు అయితే ఏమైతే అని నెహ్రూ దగ్గరికి పోయి లైన్ కట్టి వాళ్ళు అప్పీల్ చేశారు. అప్పుడు అంబేద్కర్ని పిలిచి దాన్ని వెనక్కి తీసుకోండి అని నెహ్రూ చెప్పాడు. ఆయన మనస్తాపానికి గురై మంత్రికి ఆ రోజు న్యాయశాఖ మంత్రి ఈ బిల్లు పెట్టాను, హిందూ కోడ్ బిల్, దానికి రిజైన్ చేశారు. ఆ తర్వాత పార్లమెంటు కూడా చేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఇవన్నీ చరిత్ర. ఒక మహిళలకి వివాహం, విడాకులు, దత్తత లాంటి చిన్న హక్కులు ఇవ్వడానికి ఈ దేశ పార్లమెంట్ కూలిపోయే పరిస్థితి వచ్చి అంబేద్కర్ని క్షోభ పెట్టావు. ఇవాళ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అంబేద్కర్ని పూజిస్తున్నాం అని ఎన్నో చెప్తారు, జయంతులు వర్ధంతులు చెప్తూ. ఈ దేశ రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత అంటారు. ఆయన పెట్టిన హిందూ కోడ్ బిల్లుని ఎందుకు వీగిపోయింది? ఎందుకు దాన్ని చివరి వరకు తీసుకెళ్ళలేకపోయారు?
ఆయన బిల్లుని ఆయనతోటే వెనక్కి తీసుకునే స్థితికి ఎందుకు తెచ్చారు? ఆ తర్వాత అదే బిల్లు మళ్ళీ ఆమోదంలోకి వచ్చింది కదా! మళ్ళా ఆ తర్వాత కొన్నేళ్లకి. అంటే నేనేమంటున్నానంటే ఈ దేశంలో స్త్రీల హక్కులు అనగానే ఎవరు సిద్ధంగా లేరు.